నమస్కారः మహోదయ. జీ అందరికి నమస్తే వినిపిస్తుందా? మహోదయ. వాయిస్ బాగా వస్తుందా క్లారిటీగా? ఉందండి, క్లారిటీ ఉందండి. అస్తు మహోదయ. గురుభ్యో అథ మంత్రపాఠః. సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావదీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నేను చెప్పిన పాఠంలో ఎవరికైనా సందేహాలు ఉన్నాయండి? నేను చెప్పిన మాట అస్తు. ప్రకృతవంశరామః. నిన్న మనము అభ్యాసం 22లో ఉన్నటువంటి నియమాలు చెప్పుకున్నాము. అందులో లంగులకారం గురించి చెప్పుకున్నాము. లంగులకారంలో రూపం ఏంటంటే, మనం ఏ రూపం ఉపయోగించినా ధాతునకు ముందు అకారం వస్తుంది అని చెప్పాను. ధాతునకు ముందు అకారం వస్తుంది. ఆ ఉపసర్గం తరువాత మళ్ళీ ఉపసర్గ ధాతునకు ముందు అకారం వస్తుంది. ఆ అకారం వచ్చిన తర్వాత ఉపసర్గం పెట్టుకోవాలి. ఉపసర్గం కాదు, ముందు ధాతునకు ముందు, శుద్ధ ధాతునకు ముందు అకారం వస్తుంది. ఆ అకారం వచ్చిన తర్వాత దానికంటే తర్వాత ఉపసర్గం పెట్టుకోవాలి. ఉపసర్గం వచ్చిన తర్వాత దాన్ని బట్టి మనకు ఏ సంధి అయితే ప్రాప్తం అవుతుందో ఆ సంధి ప్రకారంగా ఎన సంధి ప్రాప్తం అవుతుందో, దీర్ఘ సంధి ప్రాప్తం అవుతుందో, ఏది ప్రాప్తం అయితే దాని ప్రకారం మనము ఆ రూపాన్ని మనం చూసుకోవాలి. అది నిన్న చెప్పుకున్నాము. ఇప్పుడు అదే క్రమంలో నిన్న ఒక సంధి సూత్రం మొదలుపెట్టాం. అతో రో రప్లుతా దప్లుతే అని చెప్పి. అతో రో రప్లుతా దప్లుతే. అక్కడ పద విభాగము చెప్పాను, అడిగినందుకు చెప్పాను. అతః పంచమి విభక్తి ఏకవచనం, రోహు షష్ఠి విభక్తి ఏకవచనం, అతో రో రప్లుత అప్లుత పంచమి విభక్తి ఏకవచనం, తర్వాత అప్లుతే సప్తమి విభక్తి ఏకవచనం అని చెప్పాను. ఇక్కడ మీకు ఎలా గుర్తిస్తామంటే ఈ శబ్దాలను బట్టి మనకు అర్థం అవుతాయి. శబ్దకోశం మనకు నేర్చుకునేదా పుల్లింగంలో, స్త్రీలింగంలో, నపుంసకలింగంలో, అలాగా దాన్ని బట్టి ఇప్పుడు అతః అనేది అకారం అని, అతః అతౌ అతాహ అట్లా ఏ విధంగా శబ్దం అంటే ఇది గచ్చత్ శబ్దానికి ఎలా వస్తుంది? గచ్చన్ గచ్చంతో గచ్చంతః. అలాగా అత్ శబ్దానికి రూపం నడిపిస్తే అతః అవుతుందన్నమాట. గచ్చతికి గచ్చతః ఎలా అవుతుందో అత్కి అతః పంచమి భక్తిలో. మనకు సూత్రార్థాన్ని బట్టి మనం పదవి భాగం చేసుకుంటామంట. పదవి భాగం అంటే దాంట్లో విభక్తి కూడా అలాగే ఉంది. మహర్షి పాణి పంచమి భక్తిలో, షష్ఠి విభక్తిలో, సప్తమి భక్తిలో, పంచమి భక్తిలో పెట్టాడనమాట. అక్కడ ఇచ్చే శబ్దాలను బట్టి మనకి ఏ విభక్తిలో ఏ లింగంలో ఉందో మనకు తెలిసిపోతుంది. సూత్రార్థంలో సంధి చేసిన విధానం బట్టి విడగొట్టినప్పుడు మనకు పదవి భాగం చేసుకున్నప్పుడు అర్థమవుతుంది. ఓకే, ఇక్కడ రోహ అని చెప్పాను. రోహ ఎలా అయిపోయింది? రోహని షష్ఠి విభక్తి ఎలా వచ్చింది అంటే, గురు శబ్దానికి ఎలా వస్తుంది? షష్ఠి విభక్తిలో గురోహ వస్తుంది. గురులో ఉకారాంతం. ఆ గురు శబ్దంలో ఉకారాంతం కాబట్టి గురోహ వచ్చింది. ఇక్కడ ఓన్లీ రూ శబ్దం, రూ శబ్దానికి రోహ అవుతుంది. రూ శబ్దానికి ఏమవుతుంది? రోహ అవుతుంది అన్నమాట. కాబట్టి ఈ రకంగా చూసుకోవాలి. నెక్స్ట్ ఏంటి? అప్లుత. ఇది పదం కొంచెం పెద్ద అకారం కలుపుకొని తీసుకున్నాడు. అక్కడ ఓన్లీ అతః అని చెప్పాము. ఇక్కడ అప్లుత, అప్లుత, అప్లుతౌ, అప్లుతాహ. అలాగా పంచమి భక్తిలోకి వచ్చేసరికి అప్లుతాత్, రామాత్ ఇలాగనో అప్లుతాత్. ఇది పంచమి భక్తి. ఈ అప్లుతాత్ కూడా పంచమి భక్తే, ముందు అతః కూడా పంచమి విభక్తి, రెండు పంచమి భక్తులే. తర్వాత అప్లుతే ఇది సప్తమి విభక్తి. ఏంటి? అప్లుతే ఇదేంటి? సప్తమి విభక్తి. అప్లుతే ఇది సప్తమి విభక్తి. ఓకేనా? ఇది మనకు స్పష్టంగా ఉంది. రామే ఏ విధంగా అప్లుతకి రామశబ్దానికి సమాన రూపం నడిపిస్తేనా సప్తమి భక్తి ఏకవచనంలో వచ్చేసరికి అప్లుతే అవుతుంది. ఏమవుతుంది? అప్లుతే అవుతుంది. సో ఈ రకంగా మనం దాంట్లో ఉండే పదాలను బట్టి, సూత్రంలో ఉండే పదాలు ఏవైతే ఉన్నాయో దాంట్లో ఉండే విభక్తిని మనం గుర్తించవచ్చు. కాకపోతే నేను చెప్పాను, పంచమి విభక్తి ఉంటే దాని పక్కలో
షష్ఠి విభక్తి స్థానంలో సప్తమి ఉంటే ముందుకు పని అవుతుంది అని చెప్పుకున్నాను. ఓకేనా? సో ఇదే క్రమంగా ఇక్కడ మనం దీని అర్థం రాసుకోండి. ఎలా రాస్తాం ఈ సూత్రార్థం ప్రకారంగా మనం విడగొట్టిన విభక్తి పరంగా ఎలా అర్థం వస్తుంది అనేది గమనిద్దాం. రాసుకోండి. అప్లుతః అకారాత్ అప్లుతః అకారాత్ అప్లుతః అకారాత్ ఉత్తరస్య ऋकारस्य स्थाने अप्लुतः अकारात् उत्तरस्य ऋकारस्य स्थाने अप्लुतः अकारात् उत्तरस्य ऋकारस्य स्थाने अप्लुतः अकारे परतः उकारः भवति. మహోదయ అప్లుతః అకారే పరతః పరంగా ఉంటే చెప్తే సప్తమి భక్తి అనేది పక్క సప్తమి భక్తి ఏదైతే ఉందో దాన్ని పరంగా ఉంటే ముందుకు అప్లుత అకారే పరతః అప్లుత అకారే పరతః उकारः भवति. उकार कुत्र भवति? ऋकारस्य स्थाने. ऋकार చెప్పాను కదా, మళ్ళీ ఒకసారి చూడండి. అప్లుతః అకారాత్ ఉత్తరస్య ఋకారస్య స్థానే అంటే ఋకార స్థానంలో అప్లుత అకారే పరతః అప్లుత అకారం పరంగా ఉంటే ఋకారం వస్తుంది. ఏమొస్తుంది? ఋకారం వస్తుంది. మహోదయ మొదలు నుంచి చెప్పరా, కొంచెం మొదలు నుంచి చెప్పరా మళ్ళీ. అప్లుతః అకారాత్ ఉత్తరస్య అప్లుతః అకారాత్ ఉత్తరస్య అప్లుతః అకారాత్ ఉత్తరస్య ऋकारस्य स्थाने अप्लुत अकार उत्तरस्य ऋकारस्य स्थाने अप्लुत अकारे परतः ऋकारः भवति. उकारः भवति. अप्लुत अकारे परतः उकारः भवति. దీన్ని ఇలా రాసుకోవచ్చు అంటే ఋకారస్య స్థానే ఉకారः భవతి అప్లుత అకారే పరత. దీన్ని తిప్పి రాయండి, పక్కన రాసుకోండి, పర్వాలేదు, అట్లే రాసుకోవచ్చు. ఋకారస్య స్థానే ఉకారः భవతి అప్లుత అకారే పరతః అలా రాసుకోవచ్చు. ఏంటంటే ఋకారస్య స్థానే ఋకార స్థానంలో అప్లుత అకారం పరంగా ఉంటేనే ఉకారం వస్తుంది. అంటే ఋకార స్థానంలో ఊ పెట్టుకుంటామండి. అప్లుత అకారాత్ అప్లుత అకారాత్ పంచమి భక్తి, దాని పక్కలో ఏంటి ఋకారస్య స్థానే ఋకారం ఉంటే దాని స్థానంలో ఉకారः భవతి ఉకారం వస్తుంది. ఊ స్థానంలో ఊ వస్తుంది. రావట్లేదు సార్, వాయిస్ రావట్లేదు. ఇప్పుడు వస్తుందండి? వస్తుంది సార్. మహోదయ. మధ్యలో ఉకారం లేదు. ఆ రు స్థానంలో ఊ వస్తున్నామా. అందుకే అప్లుత అకారాత్ అప్లుత అకారానికి పక్కలో ఋకారస్య స్థానే ఋకార స్థానంలో
అప్లుత అకారానికి పక్కన ఉండే రుకార స్థానంలో ఉకారం వస్తుంది. కానీ పక్కన అకారం ఉంటేనే. అప్లుతం అంటే ఏమిటి కదా, మన హ్రస్వము దీర్ఘము ప్లుతం అంటాం కదా. హ్రస్వము దీర్ఘము, ఒక మాత్ర కాలం ఉంటే హ్రస్వం అంటాము, 2 మాత్ర కాలం దీర్ఘం అంటాము, 3 మాత్ర కాలం ప్లుతం అంటాం. ఆ ఒక మాత్ర కాలము, ఆ 2 మాత్ర కాలము, ఆ సాగదీశం అనుకోండి, అది ప్లుతం అంటాం. అట్లా ప్లుత ఆకారం ఉండకూడదు. ప్లుత ఆకారము ఉండకూడదు అంటే ముందు కూడా హ్రస్వాకారం ఉండాలి, తర్వాత లాస్ట్ కూడా హ్రస్వాకారం ఉండాలి. మధ్యలో రుకారం ఉంటే ఆ రుకార స్థానంలో ఉకారం వస్తుంది. ఓకేనా? సో మనకు అయిపోయింది కదా. పంచమీ భక్తి కాబట్టి మనం దాని పక్కలో పని చేసుకున్నాము. పంచమీ భక్తి కాబట్టి దాని పక్కనే వచ్చింది, రుకార స్థానంలో రుకారం దాని పక్కలో పని అవుతుంది. ఇంకో రుకారంలో షష్ఠీ భక్తి కాబట్టి ఆ రుకార స్థానంలో మనం పని చేసుకుంటాం, దాని స్థానంలో పని చేసుకుంటాం. ఇంకో సప్తమి భక్తి చెప్పాను, అది పక్కన ఉంది కాబట్టి మధ్య దాన్ని పోల్చుకొని చూసాం అనుకోండి, అది ఆ పక్కన ఉంటే ముందుకు పని చేసుకుంటామా అంటే రుకార స్థానంలో ఊ చేసుకున్నాం. ఆ రకంగా మనం 3 చూసుకోవాలి. పంచమి అంటే దాని పక్కలో పని అవుతుంది, షష్ఠీ భక్తి ఎక్కడైతే దాని స్థానంలో పని చేసుకుంటాము, సప్తమి అంటే అకారం పక్కనే ఉంటే ముందుకు పని చేసుకునేది, రు స్థానంలో ఊ చేసుకునే దాని పని ఏదో ఒకటి. ఇక్కడ ఊ చేస్తున్నాం మనం. ఓకేనా? ఈ రకంగా మనం గురుగారు ఒక్క క్షణం, మీరు ఇప్పుడు ఇది చెప్పినప్పుడు 2 రకాలుగా చేయొచ్చు, అదైనా ఇదే ఇదైనా అదే అన్నట్టుగా చెప్పారు కదా. మళ్ళీ ఒక్కసారి విశదంగా కాస్త మళ్ళీ చెప్పరా? అంటే 2 రకాలేం లేదు. అకారాత్ ఉత్తరస్య రుకారస్య స్థానే ఊ భవతి అని చెప్పాను. ఊ భవతి అప్లుత అకారే పరతః, ఇది ఒకటి. అప్లుత రుకారస్య స్థానే ఊ భవతి అప్లుత అకారే పరతః. రెండో చెప్పాను దాన్నే అప్లుత అకారాత్ ఉత్తరస్య అప్లుత అకారే పరతః రు భవతి. అప్లుత అకారాత్ ఉత్తరస్య రుకారస్య స్థానే అప్లుత అకారే పరతః ఉకారం వస్తుంది. అందుకే ముందు రాసుకోండి. దీంట్లో పెద్ద దాంట్లో అంత ఆలోచించాల్సిన విషయం లేదు. మనం దీంట్లో 2 రకాల చెప్పే మనకి సూత్రాలతో గుర్తు పెట్టుకుని, ముందు అకారం ఉండాలి, తర్వాత కూడా అకారం ఉండాలి, మధ్యలో రు ఉండాలి. ఆ రు స్థానం ఊ వస్తుంది. ముందు కూడా హ్రస్వాకారమే, హ్రస్వాకారం పక్కలో ఉండే రుకారానికి ఊ చేసుకుంటాం, కానీ పక్కనే ఉండాలి హ్రస్వ ఆకారం ఉంటేనే. అది దీని యొక్క తాత్పర్యం. ఓకేనా? సో ఇప్పుడు దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్ దీన్ని తెలుగులో రాసుకుని కావాలంటే, హ్రస్వ ఆకారము తెలుగు రాసుకుని కావాలంటే, హ్రస్వ ఆకారము తర్వాత రుకారం ఉంటే ఆ రుకార స్థానంలో ఉకారం వస్తుంది. కానీ ప్రక్కన కూడా హ్రస్వ ఆకారం ఉంటేనే, పక్కన కూడా ఉండాలి హ్రస్వ ఆకారము ఉంటేనే వస్తుంది అన్నమాట. పక్కన కూడా హ్రస్వ ఆకారము ఉంటేనే, గురుగారు పక్కన కూడా హ్రస్వాకారం ఉంటేనే అలా వస్తుంది. ఓకేనా గురుగారు? జీ, అప్లుతము అన్నారు కాబట్టి హ్రస్వము దీర్ఘము కూడా రావచ్చా అండి? హ్రస్వగా స్పష్టంగా చెప్పిన దీర్ఘము అనే ప్రశ్న మనకు కలగకూడదు. మనకు సామాన్యంగా మనకు దీర్ఘం గ్రహించాలనుకున్నప్పుడు నేను హ్రస్వాకారం ఎందుకు అంటాము? మీకు ఆకారం పక్కనే ఉంటే అని చెప్పింటే మీకు ఈ ప్రశ్న రావచ్చు. ఏ ప్రశ్న? నేను ఆకారం పక్కన ఉంటేనే అని చెప్పాను అంటే హ్రస్వాకారమే దీర్ఘాకారం, అప్పుడు మీకు సందేహం రావచ్చు. స్పష్టంగా హ్రస్వ ఆకారం ఉంటేనే అని చెప్తున్నాను. దీర్ఘం అనే ప్రశ్న కలగకూడదు. హ్రస్వం స్పష్టంగా చెప్పినప్పుడు మన దీర్ఘం అనే ఆలోచన రాదు మనకు. హ్రస్వమే ఉండాలి, దీర్ఘం ఉండకూడదు, ప్లుతం ఉండకూడదు. అక్కడ సంస్కృతంలో మనకు అప్లుత, నా ప్లుత, అప్లుత ఉండకూడదు. ఓకేనా మహోదయ? తెలుగులో మళ్ళా చెప్పరా కొంచెం? హ్రస్వ ఆకారం తర్వాత
రుకారం ఉంటే ఆ రుకార స్థానంలో ఉకారం వస్తుంది. మహోదయ అది లుకారమా రుకారమా అండి? రుకార స్థానంలో ఉకారం వస్తుంది. స్థానంలో ఊ వస్తుంది. అక్కడ కూడా హ్రస్వ ఆకారం ఉంటేనే, పక్కన హ్రస్వాకారం ఉంటేనే. ఇక్కడ మీరు అడిగిన ప్రశ్న ఉత్తమం. ఎందుకంటే ముందు హ్రస్వాకారం పక్కన అతహ అని చెప్పాం. కాబట్టి దీర్ఘముఖ ప్లుతానికి నిషేధించాడు కదా, దీర్ఘానికి నిషేధించలేదు కదా, అందుకే అలా అంటున్నారు వారు. కానీ మనకి ఎక్కువ హ్రస్వాకారం ఉంటుంది. దీర్ఘానికి వచ్చినప్పుడు అక్కడ నియమం మారుతుంది, అది వచ్చి చెప్తాను. కాబట్టి ఇప్పుడు హ్రస్వాకారం మనసులో పెట్టుకోండి. ఓకేనా? మీరు అడిగిన ప్రశ్న అక్కడ ప్లుతాన్ని ఒకటి నిషేధించారు, దీర్ఘానికి నిషేధించలేదు. కాబట్టి మీరు అడగడం సహజం అది. కాబట్టి అది దానికి సంబంధించి ఎగ్జాంపుల్ ఉదాహరణ మనకు వస్తుంది, సంధి వచ్చినప్పుడు అక్కడ చెప్తాను. ఇప్పుడు ముందు హ్రస్వాకారం ఉండాలి, పక్కన కూడా హ్రస్వ ఆకారమే ఉండాలి. మధ్యలో రుకారం ఉంటే ఆ రుకార స్థానం ఉకారం తెచ్చుకుంటాము. గురుగారు మీరు ఎగ్జాంపుల్ చెప్తే అర్థమైపోతుంది సార్. ఓకే. ఒక్క ప్రశ్న మహోదయ, అంటే రెండు హ్రస్వ అకారాల మధ్యన రుకారం ఉంటే ఉకారం అవుతుంది, అంతేనా? అది సింపుల్ గా రెండు హ్రస్వాకారాల మధ్య రుకారం ఉంటే ఉకారం అవుతుంది. ఓకే, ధన్యవాదాలు మహోదయ. ఎగ్జాంపుల్ రాసుకుంది. రామః అస్తి, రామః అస్తి. ఓకేనా? ఇప్పుడు రామఃలో అస్థిలో రామః అస్తి, ఇది ఎగ్జాంపుల్. రామః ప్లస్ అస్తి ఇది రాసుకోండి. ఇది రాసుకో, రామః ప్లస్ అస్తి. ఇక్కడ విసర్గం ఉందిదా, విసర్గం కంటే ముందు స్థితి తీసుకుందాం. రామః కాకుండా విసర్గం తీసుకుండా దాన్ని ముందు స్థితి తీసుకుందాం మనం. రాసుకోండి. రామస్ ప్లస్ అస్తి, రామస్ ప్లస్ అస్తి, రామస్ ప్లస్ అస్తి. ఒక విసర్గం తీసుకోండి. ఎందుకంటే ఆ విసర్గం రావడానికి ముందు స్థితి మనకు సకాలం ఉంటే నేను చెప్పుకున్నాం. ముందు సా వస్తుంది, రామ శబ్దానికి పక్కన సు తెచ్చుకుంటాము, సుకి అనుబంధం లోపల చేస్తే సా మిగులుతుంది, ఆ సకాలం అనేది. ఓకేనా? అందుకే రామస్ ప్లస్ అస్తి, మళ్ళీ రామస్ ప్లస్ అస్తి. ఓకేనా? రామస్ ప్లస్ అస్తి. ఇప్పుడు ఈ స్థితిలో మన పైన ఒక సంధి చెప్పుకున్నామని 98వ నియమం చెప్పుకున్నాం. 98 ఏమంటుంది? పదాంత సకారానికి ఏమొస్తుంది? రుకారం వస్తుంది. రామస్ అని ఒక పదము, పక్కన అస్థి ఒక పదము. రామస్ ఒక పదం కదా, ఈ పదానికి అంతిమ సకారానికి ఏమవుతుంది? రు అవుతుంది. అందుకే రాయండి రామ రు. పదాంత సకారం ఉంది, ఆ పై సూత్రం ప్రకారం సజుసో రుహు అనే సూత్రం ప్రకారంగా రు వస్తుంది. సజుసో రుహు. కాబట్టి రామ రు అస్తి, రామ రు అస్తి. ఇప్పుడు చూడండి, రామ రు అస్తి. ఇప్పుడు రెండు అకారాలకు మధ్యలో రుకారం వచ్చిందా? రామ మకారంలో ఉండే అకారము, ఇప్పుడు దాని పక్కలో రుకారం వచ్చింది. దాని పక్కలో రుకారం వచ్చింది. దాని పక్కన కూడా మళ్ళీ ఉంది, అస్థిలో ఉండే అకారం పక్కన ఉంది. అస్థిలో అకారం పక్కనే ఉంది. ఓకేనా? దాని పక్కలో ఆకారం పక్కనే ఉంది. కాబట్టి ఇప్పుడు ఈ సూత్రం ప్రకారం ఈ సూత్రం పనిచేస్తుంది అన్నమాట. ఈ రెండింటి స్థితిలో అతో రో అప్లుత దప్లుతే హ్రస్వ ఆకారం తర్వాత రుకారం అంటే ఉందిరా, రామ రు ఉంది. రుకారం ఉంటే ఆ రుకారానికి రుకారం వస్తుంది. కానీ పక్కన కూడా ఉండాలి హ్రస్వ ఆకారం ఉంటేనే. అస్థిలో ఉండే ఆ హ్రస్వ ఆకారం పక్కన ఉంది కదా, కాబట్టి అరుస్తాను ఊ చేసుకోవాలి. అందుకే దాన్ని రామ ఊ అస్థి, రామ ఊ ప్లస్ అస్థి, రామ ఊ ప్లస్ అస్థి. ఇప్పుడు మళ్ళీ వేరే సంధి ప్రాప్తం అవుతుంది. మనం చెప్పుకున్నాం ముందు. రామలో ఉండే ఆకారము పక్కనే ఇప్పుడు రుకార స్థానంలో ఊ వచ్చింది. ఏమొచ్చింది? రు స్థానంలో ఊ వచ్చింది. అప్పుడు ఆ ఊ కలిస్తే గుణసంధి అయిపోతుంది. ఆ ఊ కలిస్తే ఏమవుతుంది? గుణసంధి అయిపోతుంది. ఆ తర్వాత ఈ ఉంటే ఆ రెండిట్ల స్థానంలో ఏ అవుతుంది గుణము. ఒకవేళ ఆ తర్వాత ఓ ఉంటే ఆ రెండిట్ల స్థానంలో ఓ అవుతుంది. ఇక్కడ ఏముంది?
ఇక్కడ ఏముంది ఆ తర్వాత ఊ ఉంది కాబట్టి ఆ రెండిట్ల స్థానంలో ఓకారం వస్తుంది. అర్థమైందా? ఆద్గుణ ప్రకారంగా ఓ అయిపోయింది. అందుకే దాని కింద రామో అస్తి ఏమొస్తుంది? రామో అస్తి, రామో అస్తి, రామో అస్తి. కదా ఇప్పుడు ఈ స్థితిలో ఇప్పుడు కానీ దానికి రామ ప్లస్ ఊ, రామ ఊ ప్లస్ అస్థికి ఇది ఎదురుగా ఆద్గుణ రాయండి. దానికి ఎదురుగా ఆద్గుణ రాసుకోండి. అంటే ఆద్గుణ ప్రకారంగా గుణ సంధి అయిపోయింది. ఆ రామలో ఉండే ఆ ఊ ఆ రెండిటి స్థానంలో ఓ అయిపోయింది ఆద్గుణ ప్రకారంగా, గుణ సంధి ప్రకారంగా. ఇప్పుడు దాని కింద రామో అస్థి కదా. ఇప్పుడు రామో అస్థికి ఎదురుగా సూత్రం రాసుకోండి. ఏంగహ పదాంతాదతి, ఏంగహ పదాంతాదతి, ఏంగహ పదాంతాత్ అతి బ్రాకెట్ లో దానికి ఎదురుగా ఏంగహ పదాంతాత్ అతి, ఏంగహ పదాంతాత్ అతి. ఇదేమంటుంది మీకు వినండి. పదానికి అంతిమంలో ఎకారం కానీ ఓకారం కానీ ఉంటే ఏంగహ అంటే ఏంగ ప్రత్యయం ఏ ఓంగ్, ఏ ఓంగ్, ఏ వచ్చింది ఓ వచ్చింది, 2 అక్షరాలు వచ్చాయి. అంటే పదానికి అంతిమంలో ఏ ఉన్నా లేదా ఓకారం ఉన్నా ఉంటే గిన ఏ పదానికి అంతిమంలో ఏకారం కానీ ఓకారం కానీ ఉంటే తర్వాత అకారం ఉందనుకోండి, ఆ అకారాన్ని అవగ్ర చిహ్నంగా రాస్తాము. ఏంగి ప్రక్షణ ఎకారం ఒకారం పక్కన అకారం ఉంటే ఆ అకారాన్ని అవగ్రహ చిహ్నంగా రాస్తాము. అంటే ఎస్ ఆకారాన్ని రాస్తాము. దీన్ని అకార ప్రశ్లేషణం అంటాము లేదా అవగ్రహ చిహ్నం అని కూడా అంటాము. అకార ప్రశ్లేషణం లేదా అవగ్రహ చిహ్నం. ఓకేనా? ఏం చెప్పాను? ఏంగహ పదాంత అతి ఏమంటుంది? ఏ పదానికి అంతిమంలో ఏకారం, పదానికి అంతిమంలో ఉండే ఏకారం తర్వాత కానీ ఓకారం తర్వాత కానీ అకారం ఉంటే ఆ అకారాన్ని అవగ్రహ చిహ్నంగా రాస్తాము. ఆ తీసివేసి అవగ్రహ చిహ్నంగా రాస్తాం. అంటే అవగ్రహ చిహ్నం అంటే ఏమిటని అర్థము? అక్కడ అకారం ఉంది అని అర్థము. ఎందుకంటే మనం చెప్పేటప్పుడు విడిదీసి చెప్పినప్పుడు మాత్రమే అకారం ఉచ్చరిస్తాము. విడిదీసి చెప్పినప్పుడు మాత్రమే అకారాన్ని ఉచ్చరిస్తాము. కలిపి చెప్పినప్పుడు అది సైలెంట్ అయిపోతుంది, అది వినిపించదు. ఇప్పుడు చూడండి, రామో రామోస్తి, రామోస్తి. ఇప్పుడు ఓ పక్కన అవగ్రహ చిహ్నం, అస్థిలో ఉండే అకారం అవగ్రహ చిహ్నంగా అయిపోతుంది. మన రామోస్తి పూర్వరూప సంధి అని చెప్పవచ్చు. ఓకేనా? పూర్వంలో కలిసిపోయింది అన్నమాట. అంటే ఒకారంలో కలిసిపోయింది రామోస్తి. ఇప్పుడు రామోస్తిని ఒకారం మీద మనం ఫోకస్ చేస్తున్నాం కానీ ఆకారం మీద ఫోకస్ చేయడం లేదు. రామోస్తి విడిదిస్తే రామ అస్తి అని స్పష్టంగా ఉచ్చరిస్తున్నాం. కాబట్టి పూర్వరూప సంధి అంటే పూర్వంలో ఉండే ఒకారంలో ఏ ఉంటే ఏలో కలిసిపోతుంది, ఓ ఉంటే ఓలో కలిసిపోతుంది. అందుకే రామోస్తి. అలా ఎన్ని చోట్ల తీసుకోవచ్చు. ఈ సంధి మనకి ఎక్కువగా తరచుగా ఉపయోగిస్తూ ఉంటాం. కాబట్టి మనకి ముందు రామస్ ప్లస్ అస్థిలో ససజుసో రుహు వచ్చేసి సకాల రూ చేసింది. ఆ రూ స్థానంలో మళ్ళా ఈ సూత్రం ప్రకారంగా అతోరో అప్లుత ఊ అయిపోయింది. ఊ వచ్చిన తర్వాత ఆద్గుణ ప్రకారంగా ఓ అయిపోయింది. మళ్ళీ ఏంగహ పదాంతాదతి ప్రకారంగా పూర్వరూప సంధి చేసుకుంటే అపగ్ర చిహ్నంగా మారిపోయి రామోస్తి. ఈ రకంగా మనకు సంధి అనేది జరుగుతుంది అన్నమాట. అర్థమైంది అనుకుంటాను. ఇప్పుడు ఇలాగే ఇంకొక ఎగ్జాంపుల్ చేస్తాం. సహ ప్లస్ అయం, సహ ప్లస్ అయం. అవి చూడగానే సహలో మనకు పక్కన విసర్గం ఉంది. విసర్గం అంటే దాని తర్వాత దాని ముందు స్థితి, విసర్గం రావడానికి ముందు స్థితి ఏంటి? రు అని అర్థం అండి. విసర్గం రావడానికి ముందు స్థితి ఏంటి? రు అండి. ఆ రు ఎక్కడి నుంచి వచ్చింది? దానికంటే ముందు స్థితి స. దానికంటే ముందు స్థితి ఏంటి? స. మనం చెప్పుకునేదా ముందు రామ శబ్దానికి పక్కన సూ తెచ్చుకున్నాము. ఆ సూ నిన్ను చెప్పుకున్నాను, ససజుసోదో చెప్పాం. రామ శబ్దానికి సూ తెచ్చుకుంటే ఆ సూకి అనుబంధంలో సా మిగులుతుంది. ఆ సాకే మళ్ళీ రు అవుతుంది. ఆ రూకే మన అనుబంధంలో రా అవుతుంది. ఆ రకాలకి విసర్గం చేశామని చెప్పి. కాబట్టి మనం ఆ విసర్గం తీసుకోకుండా రామ ప్లస్ అస్థిలో రామస్ తీసుకున్నాము. అలాగే సహ ప్లస్ అస్థిలో కూడా సస్ తీసుకుంటాం. సహలో ఉండే సకారానికి మనం సకారం పెట్టుకున్నాం అనుకోండి, ఆ సాకి పక్కలో ఉండే సకారానికి రు చేస్తాము. ససజు సోరుహు ప్రకారంగా ఆ రూకే మళ్ళా ఊ అవుతుంది. ఈ సూత్రం ప్రకారంగా మళ్ళీ ఆద్గుణ ప్రకారం ఓ అవుతుంది. అవగ్రహ చిహ్నం పూర్వరూప సంధి చేస్తే సోస్తి. సహ ప్లస్ అస్థి
సోస్తి. సహ ప్లస్ అయం సోయం, సహ ప్లస్ అయం సోయం. రూపం చూడగానే సహలో ఆ ఉంది, అయంలో ఆ ఉంది, అంటే రెండు అచ్చులకు మధ్యలో విసర్గం ఉంది. విసర్గం అంటే దానికంటే ముందు స్థితి రు అని అర్థం. రు కనిపించింది కాబట్టి అతో రోరప్లుతే అనే సూత్రం వచ్చేసి ఆ రుకారానికి ఉకారం అవుతుంది. ఉకారం అవుతేనే వెంటనే ఆజ్ఞ సిద్ధంగా ఉంటుంది కాబట్టి దాన్ని ఓ చేసేస్తుంది. ఓ చేసిన వెంటనే పూర్వరూప సంధి సిద్ధంగా ఉంటుంది కాబట్టి అవగత చిహ్నం చేసేస్తుంది. ఈ రకంగా మనకు సహ ప్లస్ అయం సోయం అనే రూపం సిద్ధిస్తుంది అనమాట. ఈ రకంగా అన్ని చోట్ల ఈ సంధి నియమం ప్రకారంగా మనం మార్చుకోవాలి. కాబట్టి అతో రోరప్లుతేకి సంధి నియమం ఈ రకంగా మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో చెప్పిన దాంట్లో ఏదైనా అర్థం ఉందా, సందేహం ఉందా? మహోదయ, ఇది ఎక్కువగా పుంలింగ పదాలకే వస్తుందా అండి మాక్సిమం? ఇలా పుల్లింగ పదాలే ఉంటాయండి మాక్సిమం. స్త్రీలింగం అంటే దీర్ఘం అవుతుంది కదా, అప్పుడు అప్లుత అకారం ఉండదు కదా. అక్కడ అతహ ఎందుకు ఇచ్చాడు ఇక్కడ సూత్రంలో? మొత్తం అతహ రోరప్లుతే. అతహ విశేషణం అండి, అప్లుతాత్ విశేషణం. ఎవరికి విశేషణము? అప్లుత అకారానికి విశేషణం అంట. అంటే అప్లుత ఉండకూడదు, అంటే అకారం ఉండాలి. అతహ అంటే హ్రస్వాకారం మాత్రమే ఉండాలి, దీర్ఘం ఉండకూడదు అని తాత్పర్యం. కాబట్టి దీర్ఘం వచ్చిన స్త్రీలింగం అయిపోతుంది, దీర్ఘాలు ఉండవు. ఆ దీర్ఘాలు వచ్చే అర్థం సంధి నియమం ఇంకో విధంగా మారిపోతుంది, వేరే విధంగా మారిపోతుంది. ఓకే గురువు గారు, సహ అస్తి సోస్తి అయిందండి. సహ ప్లస్ అస్తి సోస్తి అయిపోయింది. అదే విధంగా ఇక్కడ ఇంకోటి రాసుకోండి. రామ, ఇదేం చెప్పాను? హ్రస్వ ఆకారం తర్వాత పక్కన కూడా హ్రస్వ ఆకారం ఉంటే మధ్య నుండి రుకానికి ఊ అవుతుంది. అంటే రెండు హ్రస్వ ఆకారాల మధ్య రుకానికి ఊ చేస్తాం. ఇప్పుడు ఇంకోటి చెప్తాడు, ఇక్కడ రెండు హ్రస్వ ఆకారం మధ్య రూ లేదు, ఒక పక్కన ఉంది ఒక పక్కన లేదు. అదేంటి చూద్దాం. రాసుకుని నెక్స్ట్ రాసుకుని హరిహి ప్లస్ అవదత్, రెండు ఎగ్జాంపుల్ రాసుకుని. హరిహి ప్లస్ అవదత్, హరిహి ప్లస్ అవదత్, హరిహి ప్లస్ అవదత్, హరిహి ప్లస్ అవదత్. ఇప్పుడు హరిహి ప్లస్ అవదత్, ఇక్కడ హరిహిలో ఏముందండి? హరిలో మనకు స్పష్టంగా అనిపిస్తుంది, రీ కనిపిస్తుంది. ఏం కనిపిస్తుంది? హరిహి. విసర్గాయం కూడా రీ ఉంది. ఇక్కడ హ్రస్వం ఉందా? ఇకారం ఉంది, హ్రస్వ ఇకారం ఉంది. హ్రస్వమే కదా? అవును, హ్రస్వమే. ఎందుకు ఇకారం అండి. హ్రస్వ ఇకారం ఉంది, అకారం లేదనమాట. ఏముంది? హ్రస్వ ఇకారం. హ్రస్వ అకారమే కావాలి. హరిహి ప్లస్ అవదత్తులు, అవదత్తులు ఆ ఉంది, అది హ్రస్వ ఆకారం ముందు లేదు. కొన్ని చోట్ల ముందు ఉంటుంది, పక్కనే ఉండదు. రెండిట్లకు మధ్యలో హ్రస్వాలకు మధ్యలో రూ ఉంటుంది, అప్పుడే అవుతుంది. అది ఇక్కడ ఏమవుతుంది? హరిహి ప్లస్ అవదత్. ఇక్కడ విసర్గానికి ముందు స్థితి రూ తీసుకుంటాం, విసర్గానికి ముందు స్థితి రూ. ఇక్కడ ఊ అవుతుంది, సారీ ఊ అవ్వదు. ఎందుకు అవ్వదు? అతో రోరప్లుతే సూత్రం వచ్చేసి రూ స్థానం ఊ చేస్తుంది. కానీ ఎప్పుడు వస్తుంది? అకారం ప్రక్కనే ఉండే రుకారానికి మాత్రమే ఊ చేస్తుంది. హ్రస్వాకారం లేదు, హ్రస్వ ఇకారం ఉంది, కాబట్టి రూ రాలేదు. రుకార స్థానం ఉకారం రాలేదు, అంటే రూ అలాగే ఉండిపోయింది, రూ అలాగే ఉండిపోయింది. అప్పుడేమవుతుంది? రాసుకోండి. హరిహి ప్లస్ అవదత్ రాసుకోండి. హరిహి ప్లస్ అవదత్ రాసుకున్న వల్ల దాని ముందు స్థితి తీసుకుంటాం. హరిసి ప్లస్ అవదత్, హరిసి ప్లస్ అవదత్. ఇప్పుడు ఈ స్థితిలో హరి ఓం.
అస్తు. ఇప్పుడు మనము అతోరోహప్లుతే అనే సూత్రాన్ని ప్రయోగించడానికి రెండు హ్రస్వాకారాలకు మధ్యలో ఉకారం ఉండాలి. రుకారం ఉంటే దానికి ఉకారం అవుతుందని చెప్పుకున్నాం. ఒకవేళ అలా ఒక వైపు ఉండి ఒక వైపు లేకుంటే, లేదా రెండో వైపు ఉండి ఒకటో ముందు వైపు లేకుంటే ఎలా ఉంటుంది స్థితి, అది ఇప్పుడు చూద్దాం. రెండో ఎగ్జాంపుల్ రాసుకోండి. రెండో ఎగ్జాంపుల్ ఏంటంటే హరిహి ప్లస్ అవదత్. హరిహి ప్లస్ అవదత్. ఇక్కడ హరిహి ప్లస్ అవదత్. ఇక్కడ మనకు హరిలో పక్కన అవదత్తులో ఆ ఉంది కానీ ముందు అకారం లేదండి. ముందు అకారం లేదు. కాబట్టి ఇక్కడ ఈ సూత్రం పనిచేయదు. కేవలము హరిహి ప్లస్ అవదత్తులో ఉండే విసర్గ రావడానికి ముందు స్థితి ఏదైతే ఉందో అది మాత్రం తీసుకుంటాం. దానికి నిన్న ఒక ప్రక్రియ చెప్పుకున్నాము. అది ఏం ప్రక్రియ అంటే రాసుకొని చెప్తాను. హరిహి ప్లస్ అవదత్ రాసుకోండి. హరిహి ప్లస్ అవదత్. హరిహి ప్లస్ అవదత్. ఇప్పుడు చెప్పిన విసర్గ స్థానం కంటే ముందు స్థితి తీసుకుంటాం. హరిస్ ప్లస్ అవదత్ రాయండి. హరిస్ ప్లస్ అవదత్. హరిస్ ప్లస్ అవదత్. ఇప్పుడు ఈ స్థితిలో పై సూత్రం ప్రకారంగా సజుసోరుహు ప్రకారంగా రుకారం చేసుకుంటాం. అందుకే దాన్ని హరి రు అవదత్. ససజుసోరుహు అనే సూత్రం ప్రకారంగా హరిస్ అనే పదం ఒక పదం కాబట్టి పదానికి అంతిమంలో సకారం ఉంది. ఆ పదాంత సకారానికి రు చేసుకుంటాం. హరి రు అవదత్ రాయండి. హరిస్ ప్లస్ అవదత్, దాని కింద హరి రు అవదత్. హరి రు అవదత్. ఇక్కడ మనకు ఈ మన ప్రకృతి సూత్రం పనిచేయాలంటే అతోరోరప్లుతాదప్లుతే ఈ సూత్రం పనిచేయదు. ఎందుకంటే హ్రస్వ ఆకారం పక్కన ఉంది, మధ్యలో రుకారం కూడా ఉంది, కానీ మొదట్లో అకారం లేదు, ఇకారం ఉంది. కాబట్టి ఈ సూత్రం పనిచేయలేదు. పనిచేయనప్పుడు ఏమవుతుంది, సామాన్యంగా రూకి అనుబంధ లోపం చేసుకుంటాం. రూకి అనుబంధ లోపం చేస్తే రేపం మిగులుతుంది. అందుకే దాన్ని హరిర్ అవదత్. హరి రూస్థాన రా రేపం హరిర్ అవదత్. ఇప్పుడు అవదత్క ఆకారం పక్కన స్వరం ఉంది కాబట్టి ముందు రకాల హలంతం, దానికి కలిపి రాస్తే హరి రవదత్ అని చెప్తాం. హరి రవదత్ ఆ రకంగా మారిపోతుంది. ఓకే, అంటే మనకి ఈ సూత్రం పనిచేయాలి. రెండు హ్రస్వాకారాలు ఉంటేనే రుకారస్థం ఊ చేసుకుంటాం, లేకపోతే కలిపి రాసేస్తాం. పక్కన హరి రవదత్ అనుబంధ లోపం చేసి రకారానికి పక్కన ఏ వర్ణం అయితే ఉందో అది కలిపి రాసేస్తాం. కాబట్టి రెండు అనివార్యంగా ఉండాలి. ఈ రకంగా మనం ఉత్వసంధి చూసాం. ఉత్వసంధి అంటే రుకారస్థంలో ఊ చేసాం కాబట్టి ఉత్వసంధి అంటాం. రుకార స్థానంలో ఊ చేసుకున్నాం కాబట్టి ఉత్వసంధి అని చెప్తాం అనమాట. అస్తు. ఈ రకంగా మనకు 99వ నియమం కూడా పూర్తిగా చెప్పుకున్నాము. ఉత్వసంధి. గురుగారు 99వ నియమం రాసుకోండి. గురుగారు 99వ నియమం ఉత్వసంధి నియమం కదా? ఉత్వసంధి నియమం అండి. అది 99. గురుగారు ఇంకొక చిన్న విన్నపం. మీరు సోయం చెప్పారు కదా, అది ఎలా వచ్చిందో మళ్ళీ ఒక్కసారి చెప్తారా? సహాలో విసర్గం ఉంది కదా, మన రామహాలో విసర్గం ఉంది, దానికి ఏం పెట్టుకున్నాము, సకాలం పెట్టుకున్నామా ముందు స్థితి. విసర్గం రావడానికి ముందు స్థితి ఆ సకాలంకే మన పై సూత్రం ప్రకారంగా 98వ సూత్రం ప్రకారం రూ వచ్చింది. అవును. రామస్ అస్థిలో రామస్ సకాలంగా రూ చేసుకున్నాం. అలాగే సస్ ఇక్కడ ఉంది, సహా ఉంది, సహాలో విసర్గం ఉంది. విసర్గం కంటే ముందు స్థితి ఏమొస్తుంది, సస్ అయిపోతుంది. పక్కన అయం ఉంది. ఇప్పుడు సకాలంకి శసజుసోరు ప్రకారం రూ అవుతుంది. సా రు. ఇప్పుడు సాలో ఆ ఉంది, పక్కన అస్థిక ఆ ఉంది. రెండు హ్రస్వాకారాలకు మధ్యలో ఊ ఉంది కాబట్టి దానికి ఊ అవుతుంది. సారీ, రుకారానికి ఊ అవుతుంది. రెండు హ్రస్వాకారాలకు మధ్యలో రుకారం అంటే ఊ చేసుకుంటాం. అతోరోరప్లుతాదప్లుతే నియమం ప్రకారంగా. అప్పుడు సా ఊ అస్థి, సా ఊ అయం, సారీ సా ఊ అయం. సాలో ఉండే అకారము పక్కన ఇప్పుడు చేసుకున్న ఉకారం ఆ ఊ కలిస్తే ఓ అయిపోయింది, సో అయిపోయింది. మళ్ళీ పూర్వరూప సంధి ప్రకారంగా అయంలో ఉండే ఆకారము ముందు వర్ణంలో కలిపేస్తే ఉకారంలో సోయం అయిపోతుంది. సహా ప్లస్ అయం సోయం. ఓకే మహోదయ, జీ ఒక చిన్న ప్రశ్న అండి. ఇది ఎప్పుడైనా కానీ మనకు ఒక్క నిమిషం. సా ఊ అయం కదండి, అప్పుడు సో ఎట్లా అవుతుంది? సా ఊ సా మొదటిది
హ్రస్వ సగ అదేంటి హలంతం కాదు కదా. సహ శబ్దం అండి. అవును, సహాదే ఆ విసర్గ సకారమైంది, ఆ తర్వాత అది రూపాంతరం చెంది సా ఊ అయింది. సహలో ఉండే విసర్గానికి సహ అంటున్నాం. సా పక్కన విసర్గము, ఆ విసర్గ అవును. స్థానానికి విసర్గ దాని ముందు స్థితి చేయి. సకారం అది. విసర్గం ఎక్కడి అవును. నుంచి వచ్చింది? సకారం నుంచి అదే వచ్చింది. అంటే తత్తు శబ్దం సస్ తీసుకున్న ప్లస్ అయం. వచ్చింది. సస్ ప్లస్ అయం కదా. సస్ ప్లస్ అయం. ఆ సస్సులో తర్వాత ఉండే సరు సకారానికి ఉదు, ఆ సస్స దుస్సోదు ప్రకారంగా ఊ అవుతుంది. రు అయిపోతుంది. సారు సస్స అయం. సారు అయం. ఇప్పుడు సాలో ఉండే అకారము, అయంలో ఉండే అకారం ఉండే, అకారానికి మధ్యన రు ఉందా? అవును, రు ఉంది కాబట్టి అతో రోద అప్లుత దప్లుతే వచ్చేసి రెండు అకారానికి మధ్య రు ఉంటే దాన్ని ఊ చేస్తా అని చెప్పింది. సా ఊ అయం అయింది. ఇప్పుడు మన గుణసంధి అయిపోతుంది. ఆ ఊ కలిస్తే ఓ అయిపోతుంది. సో అయిపోయింది. ఆ ఊ కలిస్తే ఓహోహో గుణసంధి అయింది ఇక్కడ. ఆ కరెక్ట్. ఉంది కదా. అవునండి, ఇక్కడ గుణసంధి అయింది. కరెక్ట్. రామకృష్ణరావు గారు. గురుగారు మహోదయ. ఇప్పుడు గురుగారు ఒక్క క్షణం, నేను ఇందులో సోయం అయింది కదా, ఇప్పుడు అక్కడ అవగ్ర చిహ్నం ఎలా వస్తుందండి? మరి ఊ ప్లస్ ఆ, అయంలో ఉన్న ఆ ఊ ముందర ఉన్న ఊతోటి కలిపి సోయం అయింది. అక్కడ మరి మళ్ళీ ఇంకొక అవగ్ర చిహ్నం వచ్చేందుకు అవకాశం లేదు అయంలో కదా? ఉండే ఆ కాదండి రామకృష్ణ గారు. అయంలో ఉండే ఆ కాదు. మన దుకార స్థానంలో ఉకారం తెచ్చుకున్నామా? అతో రోద అప్లుత దప్లితే ఉంటుంది. హ్రస్వ అకారం తర్వాత ఉండే రుకారానికి ఊ చేస్తాము. ఆ రు స్థానం ఊ వచ్చింది. ఆ ఊకి ముందు సకాలంలో ఉండే అకారానికి ఆ ఊ కలిసి ఓ అయిపోయి అయంలో ఉండే ఆకారం కాదు. ఓకే మహోదయ, నా ప్రశ్న అది కాదండి, చిన్న ప్రశ్న వస్తుంది. ఎందుకంటే ఎక్కడ విసర్గ ఉన్నా కూడాను సకారం తెచ్చుకోవచ్చు అనే భావం వస్తా ఉంది. అవునా, అది కాదా? అది తెలియడం లేదండి. ఈ సంధి చూపించండి. సకా ముందు స్థితి తీసుకోవాలి. అంటే ఎస్ అనేది విసర్గలో ఎందుకు వస్తుందో కొంచెం ఒక్కసారి చెప్పగలరా మహోదయ? ఇప్పుడు విసర్గలో సకారం ఎందుకు వస్తుంది? విసర్గం తీసేసేటప్పుడు సంధి చేస్తుంటే ప్రతిసారి విసర్గం వస్తున్నట్లుగా కనిపిస్తుంది. ఆ తర్వాత రుకారం వస్తా ఉంది. విసర్గం కాకుండా రుకారం ఎందుకు రాకుండా ఇది ఎందుకు వస్తుందో అర్థం శబ్దం కాదు. ప్రసిద్ధంగా అంటే అది చూపించాడు. అది ముందే నేను చెప్పి, అందుకే ముందు సా వస్తుంది, సాకే రు వస్తుంది, రూకి అనుబంధం లోపం చేస్తే రా మిగింది, రాకే విసర్గం అయినప్పుడు ఒక ప్రక్క చూపించామా? చెప్పినప్పుడు అదే విసర్గం ఈ రకంగా వస్తుంది. ఆ విసర్గం రావడానికి ముందు స్థితిలో మనం తీసుకుంటామట. అందుకే ముందు చెప్పామండి. చూపించానా? ఆయన ముందు చెప్పాం కాబట్టి ఇక్కడ సా పెట్టుకున్నామట. ఈ సూత్రం యొక్క ప్రవృత్తి చూపించాలి అంటే, ఈ సూత్రం ఎక్కడ వినియోగించబడింది చూపించాలి అంటే, రెండు అకారాల మధ్య రూ పెట్టుకోవాలి. విసర్గం పెట్టుకుని రాదు కదా. నీకేముండాలి? రెండు అకారాల మధ్య రూ ఉంటేనే వస్తుంది. ఆ రూ ఎలా వస్తుంది? అది సకారం పెట్టుకుంటేనే ఆ సకార స్థానంలో సస దుసోదు వచ్చి రూ వేస్తుంది. చూపించాలి కదా మనం. అవునండి, అది ససజుషోలు వచ్చి రూ వచ్చింది. రూ చేస్తున్నా ఎలా వచ్చింది? అక్కడ డైరెక్ట్ విసర్గం పెట్టుకుంటే వెళ్ళాడు. అక్కడ రామ ఒక పదం తయారు, రామ శబ్ద రామ అస్తి శబ్దాన్ని విడగొట్టుకుంటాం మనం. ఇలా వచ్చింది అని చెప్పి మనం డైరెక్ట్ గా ఉదాహరణ రామస్ ప్లస్ అస్తి చెప్పేయచ్చు. కానీ రామస్ సకాలం నుంచి విసర్గం అయిపోయింది చెప్పి ఒక రూపం చూపించాను కదా, అలా అవుతుందని చెప్పి. అదే ఎప్పుడైనా కానీ విసర్గ వచ్చిన తర్వాత సకారం పెట్టుకునేసి దాన్ని రుకారంతో మార్చుకోవచ్చండి. సకారము మనకు ఈ సూత్రాన్ని ఉపయోగించామంటే ఇదేమంటుంది? నాకు అకారం పక్కన రుకారం ఉంటే చాలా, అప్పుడు చేస్తా అంటుంది. ఈ విసర్గం ఉంటే చేస్తా అని చెప్పదు. రుకారం ఉండాలి. మనం ఈ సూత్రం వినియోగించడం కోసం దాన్ని ఆ స్థితిలోకి తీసుకొచ్చి పెడతాం అనమాట. అడిగితే చెప్పు. అర్థమైందండి. ధన్యవాదాలు మహోదయ. అస్తు అండి. ఇంకెవరో ఒక మహిళ అడిగారండి. ఎవరండి? అందరికి అర్థమైంది కదా? అస్తు. ఇప్పుడు ఈ ఆచార్య, రుకారం అంటే అచ్చుల్లో రుకారం అండి? ఏంటండి రుకారం అన్నారు కదా, అది అచ్చుల్లో రుకారమా? అచ్చులో ఇప్పుడు రూ వచ్చింది, సస దుసోదుతో రూ వచ్చిందండి. అది అచ్చుల్లో ఉండే రుకారం కాదండి. రూ మామూలు వ్యంజన రకారానికి రూ అయిపోయింది. వ్యంజన రకారానికి రూ కలిపితే రూ అయిపోయింది. ఆ రుకార స్థానంలో ఈ సూత్రం ప్రకారం ఊ వచ్చింది అనమాట.
అర్థమైంది. 99 నియమం ధన్యవాదాలు. ప్రకారంగా. నెక్స్ట్ ఇప్పుడు అభ్యాసం 22లో ఉన్నటువంటి శబ్దకోశాన్ని ఉపయోగించి నియమాన్ని ఉపయోగించి వాక్యాలు రాసుకోండి. ముందుగా సంస్కృత వాక్యాలు రాసుకోండి, పక్కనే ఉన్నాయి, చూసి రాసుకోండి. స్క్రీన్ మీద నీటి కనిపిస్తున్నాయి. మొట్టమొదటి వాక్యం, పంచ బాలకాః షడ్ బాలికాః సప్త పుస్తకాని అష్ట జనాః నవ వస్త్రాని దశ ఫలాని సంస్కృత వాక్యాలండి, సంస్కృత వాక్యాలు పెట్టి చూసుకోండి. దశ ఫలాని చ అత్ర సంతి. నెక్స్ట్ వాక్యం అండి, ప్రథమః ఛాత్రః. చెప్పాను వరుస క్రమంలో ఉండే వాటిని సంకేతించేప్పుడు మన సంఖ్యావాచి శబ్దం ఎలా ఉపయోగించాలని చెప్పి మనము ప్రారంభంలో శబ్దకోశం చెప్పుకున్నాం. ప్రథమః అంటే 1వ, ద్వితీయ అంటే 2వ, 3వ, 4వ అని అర్థం చెప్పేటప్పుడు ఈ రకంగా సంఖ్యలు ఉపయోగించాలి. రాసుకోండి. ప్రథమః ఛాత్రః 1వ ఛాత్రుడు, 2వ బాలకుడు, 2వ బాలకుడు, గురువు గారు తెలుగు చెప్పేస్తున్నారండి. ద్వితీయ బాల సంస్కృత వాక్యాలు సంస్కృత. ప్రథమః ఛాత్రః, ద్వితీయా బాల, తృతీయం పుస్తకం. చూడు లింగాన్ని బట్టి ఇక్కడ మనకు రూపంలో తేడా వస్తుంది. అక్కడ ప్రథమః ఛాత్రః అని చెప్పాము, రెండు ద్వితీయా బాల, స్త్రీలింగం ద్వితీయ వచ్చింది కూడా. నెక్స్ట్ తృతీయం పుస్తకం. నెక్స్ట్ చతుర్థం పుస్తకం. మూడో తృతీయం పుస్తకం, చతుర్థం పుష్పం రాయండి. పుస్తకం చతుర్థం పుష్పం. పంచమః పుత్రః, షష్ఠః కవిః, సప్తమం దినం. మహోదయ కొంచెం రిపీట్ చేయండి మహోదయ, కొంచెం స్లోగా వెళ్ళండి మహోదయ దయచేసి. స్క్రీన్ మీద కూడా చూస్తున్నా, నేను చెప్తున్నాను. స్క్రీన్ మీద కూడా చూసుకోండి. ప్రథమః ఛాత్రః స్క్రీన్ మీద చూసుకోండి, దాంట్లో ఉన్నట్టు చెప్తున్నాను. ప్రథమః ఛాత్రః, ద్వితీయా బాల, తృతీయం పుస్తకం, చతుర్థం పుష్పం, పంచమః పుత్రః, షష్ఠః కవిః, సప్తమం దినం. అష్టమం వర్షం. నవమి తిథిః. దశమః క్రోశः. ఇది కంప్లీట్ అయిపోయింది వాక్యం. నవమి తిథిః, దశమః క్రోశः. ఓకే, నెక్స్ట్ మూడో వాక్యం రాసుకోండి.
శిష్యః గురుం అనుకరోతి. శిష్యః గురుం అనుకరోతి. శిష్యః గురుం అనుకరోతి. లేదా ఇదే వాక్యాన్ని ఇంకో రకం రాయొచ్చు. శిష్యః రాసుకోండి. శిష్యః గురోః అనుకరణం కరోతి. ఇక్కడ తప్పించాడు, దీన్ని చూసి రాసుకోండి. మార్చి చెప్తున్నాం. శిష్యః గురోః అనుకరణం కరోతి. శిష్యః గురోః అనుకరణం కరోతి. శిష్యః గురోః అనుకరణం కరోతి. అస్తు. నెక్స్ట్ వచ్చేసి నృపః రాజ్యం అధికరోతి. నృపః రాజ్యం అధికరోతి. లేదా నెక్స్ట్ అండి కంటిన్యూషన్. నెక్స్ట్ వాక్యం నాలుగో వాక్యం. నృపః రాజ్యం అధికరోతి. దీన్ని షష్ఠీ భక్తి రాశామనుకోండి, లేదా అని పెట్టండి. ఇదే వాక్యం. నృపః రాజ్ఞః అధికారం కరోతి. నృపః రాజ్ఞః అనే షష్ఠీ భక్తి ఏకొచ్చింది. రాజ్ఞః అధికారం కరోతి. రాజ్ఞః అధికారం కరోతి. నెక్స్ట్ వాక్యం ఇక్కడ ఇవ్వలేదు అని నేను చెప్తున్నా అండి. అభ్యాసం కోసం ప్రాక్టీస్ అవుతుంది చెప్పి 2 రకాలు రాయొచ్చు. 2 రకాల ప్రయోగాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మీకు. నెక్స్ట్ దుర్జనః సజ్జనస్య అపకరోతి. ఇది షష్ఠీ భక్తి ఇచ్చాడు మనం. దుర్జనః సజ్జనస్య అపకరోతి. లేదా ఇదే వాక్యని దుర్జనః సజ్జనం అపకరోతి. ఒక్క నిమిషం అండి. దుర్జనః సజ్జనస్య అపకారం కరోతి ఉండాలండి. మొట్టమొదటి వాక్యం దుర్జనః సజ్జనస్య అపకారం కరోతి. దుర్జనః సజ్జనస్య అపకారం కరోతి. ఇది షష్ఠీ భక్తి వచ్చినప్పుడు ఖచ్చితంగా కృదంత శబ్దం చూపించాలి, కృదంత ప్రయోగం చూపించాలి. దుర్జనః సజ్జనస్య అపకారం కరోతి. ఇదే వాక్యం రెండో విధంగా దుర్జనః సజ్జనం అపకరోతి. దుర్జనః సజ్జనం అపకరోతి. దుర్జనః సజ్జనం అపకరోతి. దుర్జనః సజ్జనం అపకరోతి. నెక్స్ట్ వాక్యం అండి. నృపః చోరం తిరస్కరోతి. ఇది ద్వితీయ విభక్తిలో డైరెక్ట్ గా. నృపః చోరం తిరస్కరోతి. తిరస్కరిస్తున్నాడు, ఉల్లంఘిస్తున్నాడు. నృపః చోరం తిరస్కరోతి. లేదా ఇదే వాక్యం షష్ఠీ భక్తిలో ఏమొస్తుంది రాసుకోండి. నృపః చోరస్య తిరస్కారం కరోతి. తిరస్కారం కరోతి. నృపః చోరస్య తిరస్కారం కరోతి. తిరస్కారం కరోతి. చోరస్య తిరస్కారం కరోతి. నెక్స్ట్ వాక్యం శిష్యః మునిత్రయం నమస్కరోతి. శిష్యః మునిత్రయం నమస్కరోతి. శిష్యః మునిత్రయం నమస్కరోతి. ఇదే షష్ఠీ భక్తిలో శిష్యః మునిత్రయస్య నమస్కారం కరోతి. శిష్యః మునిత్రయస్య నమస్కారం కరోతి. శిష్యః మునిత్రయస్య కిం కరోతి? నమస్కారం కరోతి. నెక్స్ట్ అండి. నరః దుఃఖం ప్రతికుర్యాత్. నరః దుఃఖం ప్రతికుర్యాత్. షష్ఠీ భక్తులు అయితే నరః రాసుకుని దాన్ని అదే వాక్యాన్ని ఇంకో విధంగా లేదా అని బట్టి నరః దుఃఖస్య ప్రతికారం. ఓకే అండి, నిదానంగా రాసుకుంటాం.
మహోదయ అది ముందు ముందు పక్కన వాక్యం కూడా శిష్యః రిపీట్ చేయాలండి మహోదయ. స్పీడ్ గా ఓకే చేతులు కదలడం లేదండి మహోదయ, ఓకే. క్షమించాలి. శిష్యః మునిత్రయం నమస్కరోతి, ఇది మనకు ద్వితీయ భక్తులు ఇచ్చాడు. లేదా అని బట్టి ఇక్కడ ఈ వాక్యం లేదు మనకు, మనం రాసుకుంటాం అభ్యాసం కోసం. శిష్యః మునిత్రయస్య నమస్కారం కరోతి. శిష్యః మునిత్రయస్య నమస్కారం కరోతి. నెక్స్ట్ 8వ వాక్యం చెప్పాను. నరః దుఃఖం ప్రతికుర్యాత్, దుఃఖం ద్వితీయ భక్తులు చూపించాడు. నరః దుఃఖం ప్రతికుర్యాత్, నరః దుఃఖం ప్రతికుర్యాత్, లేదా నరః దుఃఖస్య ప్రతీకారం కుర్యాత్. నరః దుఃఖస్య ప్రతీకారం కుర్యాత్. ప్రతీకారం కుర్యాత్. విధిలింగంలో, విధిలింగంలో అండి, విధిలింగం కుర్యాత్. కరోతి పెట్టుకోవచ్చు. దీర్ఘం ఉందా? ప్రతీకారం, ప్రతీకారం కుర్యాత్. దుఃఖస్య ప్రతీకారం, ప్రతీకారం కుర్యాత్. క్షమ్యతామండి, ప్రతీకారం కాదు, ప్రతీకారం కుర్యాత్. హ్రస్వం పెట్టుకోండి, హ్రస్వం పెట్టుకోండి, దీర్ఘం రాదు. దుఃఖస్య ప్రతీకారం కుర్యాత్, ప్రతీకారం ప్రతి ఈ పెట్టుకోండి, క్షమ్యతాం. ప్రతీకారం కుర్యత, ప్రతీకారం కుర్యాత్. అస్తు. నెక్స్ట్, నిరుపః సజ్జనస్య ఉపకారం కరిష్యతి, ఉపకారం కరిష్యతి. నిరుపః ఎక్కడ సార్? ఏంటిది? అశ్వం ఎక్కడ? ప్రతీకారంలో ప్రతీకుర్యాత్, ప్రతీకారం చెప్పాం. ప్రతీకారం, ప్రతి దీర్ఘం పెట్టాను నేను, దీర్ఘంగా హ్రస్వం. ప్రతీకారం అంతే, ప్రతీకారం. నెక్స్ట్, నిరుపః సజ్జనస్య ఉపకరిష్యతి. నిరుపః సజ్జనస్య ఉపకరిష్యతి. నిరుపః సజ్జనస్య ఉపకరిష్యతి. ఇక్కడ అందులో ఉంది మనకు శబ్దకోశంలో. రెండోది లేనిదంటే ఉపకారం కరోతి అని ఉండాలి. నిరుపః సజ్జనస్య ఉపకారం కరిష్యతి, మన షష్ఠి భక్తి కదా. నిరుపః సజ్జనస్య తప్పించడు. నిరుపః సజ్జనస్య ఉపకారం కరిష్యతి, ఉపకారం కరిష్యతి. నిరుపః సజ్జనస్య ఉపకారం కరిష్యతి, ఉపకారం, ఉపకారం కరిష్యతి. లేదా నిరుపః సజ్జనం ఉపకరిష్యతి, డైరెక్ట్ గా. నిరుపః సజ్జనం, ఇక్కడ కొన్ని వాక్యాలు తప్పున్నాయండి, అందుకే చెప్పింది గమనించండి. నిరుపః సజ్జనం ఉపకరిష్యతి, నిరుపః సజ్జనం ఉపకరిష్యతి, సజ్జనం ఉపకరిష్యతి. నెక్స్ట్ అండి, విద్యా జ్ఞానం సంస్కరోతి. విద్యా జ్ఞానం సంస్కరోతి. విద్యా జ్ఞానం సంస్కరోతి. విద్యా జ్ఞానం సంస్కరోతి. నెక్స్ట్, విద్యా జ్ఞానస్య సంస్కారం కరోతి. విద్యా జ్ఞానస్య సంస్కారం కరోతి. విద్యా జ్ఞానస్య సంస్కారం కరోతి. విద్యా జ్ఞానస్య సంస్కారం కరోతి. నెక్స్ట్, కన్యా శరీరం అలంకరోతి. కన్యా శరీరం అలంకరోతి. కన్యా శరీరం అలంకరోతి.
నెక్స్ట్ ప్రాజ్ఞః విమానం, నెక్స్ట్ ప్రాజ్ఞః విమానం ధూమ్రయానం చ ఆవిష్కరోతి. ప్రాజ్ఞః విమానం ధూమ్రయానం చ ఆవిష్కరోతి. ప్రాజ్ఞః విమానం ధూమ్రయానం చ ఆవిష్కరోతి. ఆవిష్కరోతి దీంట్లోనే రాసుకోండి. నెక్స్ట్ 13వ వాక్యం యతిహి ఏతద్ జీ ప్రాజ్ఞః విమానం ధూమ్రయానం చ ఆవిష్కరోతి. ప్రాజ్ఞః విమానం ధూమ్రయానం చ ఆవిష్కరోతి. ప్రాజ్ఞః విమానం ధూమ్రయానం చ ఆవిష్కరోతి. 13వ వాక్యం యతిహి ఏతద్. హలో చెప్పండి. జీ ఎవరికైనా సందేహం ఉందా? 2 వాక్యాలు రాసుకోండి. యతిహి ఏతద్ ధనం స్వీకరోతి. యతిరేతద్ ఇక సంధి జరగనప్పుడు యతిరేతద్ అంటున్నాం. యతిరేతద్ యతిరేతద్ ధనం స్వీకరోతి. యతిరేతద్ ధనం స్వీకరోతి. యతిరేతద్ ధనం స్వీకరోతి. 14వ వాక్యం సహ గురుం అన్వకరోత్. సహ గురుం అన్వకరోత్. సహ గురుం అన్వకరోత్. నెక్స్ట్ గురుః శిష్యస్య ఉపాకరోత్. గురుః శిష్యస్య ఉపాకరోత్. గురుః శిష్యస్య ఉపాకరోత్ కదండి. గురుః శిష్యస్య ఉపకారం అకరోత్ అని. గురుః శిష్యస్య ఉపకారం అకరోత్. గురుః శిష్యస్య ఉపకారం అకరోత్. ఉపకారం అకరోత్. గురుః శిష్యస్య ఉపకారం అకరోత్. లేదా అదే వాక్యం లేదా గురుః శిష్యం ఉపాకరోత్. గురుః శిష్యం ఉపాకరోత్. గురుః శిష్యం ఉపాకరోత్. గురుః శిష్యం గురుః శిష్యం ఉపాకరోత్. ఇవి మనకు సంస్కృత వాక్యం. అన్వకరోత్ అంటే అను ప్లస్ అకరోత్ అండి. జీ అను ప్లస్ అకరోత్ సంధి ప్రకారంగా అన్వయ అయిపోయింది. అస్తు ఈ రకంగా మనకు సంస్కృతం వాక్యాలు పూర్తి చెప్పుకున్నాము. అభ్యాసం 22లో ఉన్నటువంటివి. నెక్స్ట్ తెలుగు వాక్యాలు రేపు చెప్పుకుందామండి. తర్వాత నెక్స్ట్ పాఠం కూడా మనం మొదలు పెట్టుకున్నాము. గురుః శిష్యస్య ఉపకారం అకరోత్. గురుః శిష్యస్య ఉపకారత శిష్యస్య ఉపకారం అకరోత్. ఉపకారం అకరోత్. అదే వాక్యాన్ని గురుః శిష్యం ఉపాకరోత్. గురుః శిష్యం ఉపాకరోత్. ఇక్కడ వాక్యం తప్పు నేను చెప్పి రాసుకున్నాను. గురుః శిష్యం ఉపాకరోత్. గురుః శిష్యం ఉపాకరోత్. ఉపాకరోత్. ధన్యవాదాలు. వాక్యాలండి. అస్తు మంత్రపాఠ. ఓం సర్వే భవంతు సుఖినః. సర్వే సంతు నిరామయాః. సర్వే భద్రాణి పశ్యంతు. మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. ధన్యవాదం మహోదయ. పునర్మిలామः. నమస్కారం. ఓం నమస్తే. ధన్యవాద్ మహోదయ. ఓం నమస్తే.
ధన్యవాద మహోదయ. ధన్యవాదాలు మహోదయ. మహోదయ. అస్తు ధన్యవాదాలు సర్వేభ్యో మహోదయ. నమః. పునర్మిలామः. రామకృష్ణరావు గారు మీకు సందేహం ఉన్నవి రేపు చూద్దామండి. అలాగేనండి మహోదయ, ధన్యవాదాలు. ధన్యవాద మహోదయ. ధన్యవాదः మహోదయ.